హాయ్ అందరికీ నమస్కారం. హోప్ యూఆర్ రైడింగ్ హ్యాపీలీ అండ్ సేఫ్లీ. నేను ట్రైల్ బ్రేకింగ్ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. దానికోసం ఫ్రంట్ బ్రేక్ వీడియో కవరేజ్ కావాలి. సో నేను నాకున్న మొబైల్ మౌంట్ని సైడ్ మిర్రర్కి మౌంట్ చేయాలని చూస్తున్నా. దానికి ఏం కావాలంటే హెక్స్ డ్రైవర్ నెంబర్ 4, బ్రెంచెస్ నెంబర్ 14 and 17. నాది ఓవర్గేర్ మొబైల్ మౌంట్ అనమాట. ఫస్ట్ సైడ్ మిర్రర్స్ ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే యజ్ది అడ్వెంచర్లో మనం వైజర్ని తీసేయాలి. ఇరిటేట్ చేస్తుంది, లేకపోతే మిర్రర్స్ తిప్పేటప్పుడే వైజర్ అడ్డొచ్చేస్తుంది. సో ఈ రబ్బర్ కవరింగ్ ఉంది కదా, లాగితే రాదు, రొటేట్ చేస్తూ పైకి లాగాలి. సో హ్యాండిల్ బార్కున్న బేస్ మౌంట్ని మనం నెంబర్ 14 రెంచ్ వాడి లూజ్ చేస్తాము. ఈ వీడియో చేయకముందు ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, సో అందుకే లూజ్గా వచ్చేసింది, లేకపోతే అంత ఈజీగా రాదు. సో ఫస్ట్ బేస్ మౌంట్ తీసేసాను. ఇలా తీసిన ప్రతిసారి మనం WD-40 యూస్ చేస్తే లూబ్రికేషన్ అవుతుంది, రస్టింగ్ పోతుంది. నెక్స్ట్ టైం తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో బేస్ మౌంట్ని పెట్టేశాను. సైడ్ విన్నర్ బేస్ మౌంట్ అనమాట, అది హ్యాండిల్ బార్కి అటాచ్ అయి ఉంటుంది. సో నెంబర్ 14 రెంచ్తో మనం టైట్ చేసేసుకున్నాము. సో ఇలాగా బోబో గేర్కి ఇచ్చిన సైడ్ మిర్రర్ మౌంట్ని మనం ఆ బేస్ మౌంట్కి మిర్రర్ మధ్యలో పెట్టి క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి, టైట్ అయిపోతుంది. సో బేసిక్గా మినిమల్గా టైట్ చేస్తున్నా ప్రజెంట్. బేస్ మాత్రం స్ట్రాంగ్గా టైట్ చేయాలని చూస్తున్నాం, ఎందుకంటే యాప్ట్ పొజిషన్ చూసుకోవాలి కదా, విజిబిలిటీకి అడ్డం లేకుండా. సో కొంచెం లైట్గా టైట్ చేశాను. నెంబర్ 17 రెంచ్ అనమాట ఇది. సో మొబైల్ మౌంట్ చూస్తే మనం ఇది బోబో గేర్ మొబైల్ మౌంట్. దీనికి హెక్స్ డ్రైవర్ నెంబర్ 4 కావాలి లూజ్గా టైట్ చేసుకోవడానికి. ఇక్కడ ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి, సో దట్ గ్రిప్ అటాచ్ ఉంటుంది. సో ఈ యాంగిల్ బాగుందా లేదా అని చూస్తున్నాను. సో ఇది నాకు ఆక్వర్డ్గా అనిపించింది, నచ్చలేదు, సో లూజ్ చేసేస్తున్నా. సో లూజ్ చేయడం కూడా చాలా ఈజీ. టైట్ చేసి ఇలాగా మనం ఆ నట్టు లూజ్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని డిసైడ్ యాంగిల్లో మనం పెట్టుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్ మనకి డిస్ట్రాక్షన్ అవ్వద్దు, విజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఇక్కడ పెట్టి చూస్తున్నాను. సో దిస్ మైట్ బీ ఎ గుడ్ వ్యూ అనమాట. ఇది దానికోసం ఫ్రంట్ బ్రేక్ కోసం పెట్టిన యాంగిల్ కాదు, నార్మల్గా మొబైల్ మౌంట్ చేసి చూస్తున్నా. ఇది బాల్ జాయింట్ని మనం ఆ స్క్రూ టైట్ చేసి లూజ్ చేస్తే మనం పోర్ట్రైట్ మోడ్ నుంచి ల్యాండ్స్కేప్ నుంచి పోర్ట్రైట్ మోడ్ తిప్పుకోవచ్చు మొబైల్ మౌంట్ని. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటారా, సైడ్ మిర్రర్ వాలిపోయింది కదా, ఇంకా నట్ టైట్ చేయలేదు నేను. సో ఇప్పుడు నెంబర్ 17 రెంచ్తో మనం టైట్ చేస్తున్నాము సైడ్ మిర్రర్ నట్ని. సో దిస్ మైట్ బి అ డిసైర్డ్ యాంగిల్ ఫర్ మీ ఫర్ విజిబిలిటీ. ఇది ఫైనల్గా ఇలా ఉంటుంది టైట్ చేశాక. సో సైడ్ మిర్రర్కి ఇలా మౌంట్ చేయాలి. ఇదే ఫ్రెండ్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వైజర్ మాత్రం తిరిగి పెట్టడం మర్చిపోవద్దు. జస్ట్ కిడింగ్.